మన గీతా యూనివర్సిటీలో తెలుగు బిడ్డలు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్ మన ముందైతే ఉన్నారు. హాయ్ రా, మీ పేరు? హలో మ్యామ్, నా పేరు నందిని శ్రీ. సో నందిని Hello, శ్రీ, ma'am. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఓకే, ఎక్కడి నుంచి మీరు? సౌత్ లో? మేము సౌత్ తెలంగాణ నుంచి ఖమ్మం. ఖమ్మం. సో ఖమ్మం కళాకారుల గుమ్మం. అక్కడి నుంచి ఒక తెలుగు బిడ్డ అయితే ఈ ఢిల్లీలో ఉన్న గీతా యూనివర్సిటీకి వచ్చి సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ అయితే చేస్తున్నారు. సో నందిని శ్రీ, సో చెప్పండి, సౌత్ నుంచి మీరు నార్త్ కి వచ్చి ఇక్కడ యూనివర్సిటీ గీతా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి మీకు? మెయిన్ రీజన్ వచ్చేసి నాకు స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ. ఓ వెరీ నైస్. ఎవరికైతే ఇంటర్ లో 95% అబౌవ్ వచ్చాయి అనుకో వాళ్ళందరికి 100% స్కాలర్షిప్ వస్తుంది. ఓ అయితే ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనం ట్యూషన్ ఫీ కట్టక్కర్లేదు, జస్ట్ డెవలప్మెంట్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీ కట్టుకుంటే సరిపోతుంది. వావ్, దట్స్ సో నైస్. ట్యూషన్ ఫీజ్ లేదు మీకు? అసలు లేదు. అండ్ వాట్ అబౌట్ మీ కరికులం అండి? కరికులం లో మంచి స్టాండర్డ్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. ఎలా ఉంది? అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? కరికులం బాగుంది, ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. ఫ్యాకల్టీ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని వన్స్ ఆర్ ట్వైస్ బాగా చెక్ చేసుకుంటారు. ఓకే సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. ఎప్పుడు హిందీ ఇంగ్లీష్ రెండు యూజ్ చేస్తారు. మనకి ఏమైనా డౌట్స్ అడిగితే ఇంగ్లీష్ లో మొత్తం సో చెప్తారు. ఎక్కడ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ అసలు ఏది లేదు. ఏమైనా ఉన్నా ఎమ్మటే వాళ్ళకి కమ్యూనికేషన్స్ బాగా, అంటే మాకు సాఫ్ట్ స్కిల్స్ అని ఒకటి ఉంటది. దాని ద్వారా మాకు ప్రెజెంటేషన్స్ ఇలా ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ బాగా టీచ్ చేస్తారు. సో నైస్. అండ్ ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అంటే ఫుడ్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ కొంచెం బాగా అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ, బికాస్ తప్పదు. నాట్ కాబట్టి. ఓకే, డన్, వెరీ నైస్. అండ్ వాట్ అబౌట్ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ అన్ని కూడా మేము చూసి వచ్చాము ఇప్పటి వరకు. చాలా మంది స్టూడెంట్స్ చాలా ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తూ ఉన్నారు సీరియస్ గా. సో ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని అయితే బాగున్నాయి, నేనైతే చూసాను. మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఏంటంటే ల్యాబ్స్ లో మన ల్యాప్టాప్స్ మనమే తెచ్చుకుంటాము, వాళ్ళ కంప్యూటర్స్ ఏమి ఇవ్వరు. ఓకే. సో మనమే ఇంకా వాళ్ళు చెప్పిందంతా చేస్తూ మంచిగా సో అండ్ అలాగే లైబ్రరీలో ప్రతి పుస్తకాన్ని వెతుక్కోవడానికి ఈజీగా ఏఐ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అది నిజంగా ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అంటే లైబ్రరీలో అందరికి యూజ్ అయింది. లైబ్రరీ అప్పుడప్పుడే వెళ్తారు కాబట్టి ఎగ్జామ్స్ టైమ్ లో అందరు బాగా వెళ్తారు, అప్పుడైతే చాలా బాగా యూజ్ అయింది. వెరీ నైస్. ఓకే. అండ్ అలాగే మీకు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, సమ్ ఫిజికల్ ఫిట్నెస్, వీటి గురించి కూడా మేము వినడం జరిగింది. సో నిజంగా మీకు అవన్నీ ఫెసిలిటీస్ అన్ని? స్పోర్ట్స్ అన్ని బాగా జరుగుతాయి ఇక్కడ. ఎన్సీసీ కూడా ఉంటది. ఎన్సీసీ లో జాయిన్ అయిన వాళ్ళకి 4th తర్వాత ఇస్తారు కోచింగ్. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఇక్కడ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ మీతో బాగా మింగిల్ అవుతున్నారు? చాలా బాగా మింగిల్ అయిపోయి. సో దట్స్ రియలీ నైస్ కదా, బికాస్ మనకి కాలేజ్ అంటే ఒక చదువే కాదు, ఫ్రెండ్స్ తో మింగిల్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ అందరు మంచిగా మాట్లాడతారు. యా, ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ టైం వాళ్ళు కూడా మెమరీస్ లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో మీకు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే బానే ఉన్నారు. దట్స్ సో నైస్. యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్ అండి. ఇప్పుడు మనతో పాటు ఒక తెలుగు స్టూడెంట్ ఉన్నారండి, మణికంఠ. ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చి ఢిల్లీ పానిపట్ లో ఉన్న గీతా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అయితే వచ్చేసారు. సో హాయ్ మణికంఠ. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సో అమలాపురం నుంచి ఇక్కడ ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి గల ఫస్ట్ రీజన్ చెప్పండి. అకాడమిక్ యాక్టివిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ మస్తు ఉండేయండి. ఫ్యాకల్టీస్ కానీ ల్యాబ్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి ఈ మేడం. యూనివర్సిటీలో మీకు ర్యాగింగ్ జరుగుతుందా? ర్యాగింగ్ అస్సలు ఉండదు మేడం. నో ర్యాగింగ్. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ ఎక్సలెంట్ మేడం. వాళ్ళు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో తీసుకుని మనకి చాలా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు మేడం. థియరీ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటది. 70% అంతా ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చేసి చెప్తారు మేడం. ఓకే. సో ఈ యూనివర్సిటీ మొత్తం ఏఐ పవర్ తో టైఅప్ అయి ఉందని విన్నాను. మరి ఎలా ఉంది? ఫ్రమ్ అటెండెన్స్ దగ్గర నుంచి లైబ్రరీలో దగ్గర కానివ్వండి, అండ్ ప్రతిదీ మీరు ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ కూడా ఏఐ తో కండక్ట్ చేస్తారని అటెండెన్స్ తెలుసుకున్నాము. అయితే ఈ యూనివర్సిటీలో చాలా మ్యాండేటరీ మేడం. ఓకే. లైబ్రరీకి వన్స్ అలౌ చేసామంటే 2 minutes న్యూస్ పేపర్ చదివిస్తారు. ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుతుంది అలాగైనా. ఓకే. ఇప్పుడు లైబ్రరీ అంతా బాగుంటది మేడం మొత్తం. ఓకే. మెయిన్ గా అయితే ఇక్కడికి వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవచ్చు మేడం. మనకి హిందీ ఎలాగా రాదు కదా మేడం, ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం. అలా ఇంగ్లీష్ మాట్లాడి మనకి ఫ్లూయెంట్ గా మాట్లాడతాం. సో మంచి అదే మన communications సౌత్ gain లో ఉన్నాం, చేస్తున్నారు. ఓకే. సౌత్ లో ఉన్నామంటే తెలుగుతోనే మాట్లాడతాం, తెలుగులోనే మాట్లాడతాం. ఓకే. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ స్టూడెంట్ గా హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది? చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు ఏదన్నా కేబుల్ గానీ ఏదన్నా ఫెయిల్ అయితే మనం టికెట్ ట్రేస్ చేయొచ్చు మేడం. ఒక అకౌంట్ అనేది ఇస్తారు, యా యా. ఆన్లైన్ లోనే మనం చేసుకోవచ్చు. కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే వచ్చేస్తారు మేడం వాళ్ళు. దట్స్ సో నైస్. సో ప్రతిదీ నీట్ గా మెయింటైన్ చేస్తారా మీ రూమ్స్ అన్ని? రోజు నీట్ గా క్లీన్ చేస్తారు మేడం.
వాష్ కూడా చేస్తాం. అండ్ అలాగే మరి ఫుడ్ కదా సౌత్ ఇండియన్ గా, మీకు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాటర్న్ లో పెడుతున్నారా? ఇంకే విధంగా పెడుతున్నారు? మనకి పొద్దుట బ్రేక్ఫాస్ట్ పెడతారు మేడం, Okay. లంచ్, స్నాక్స్, డిన్నర్. Oh, బ్రేక్ఫాస్ట్ లో అయితే బాయిల్డ్ ఎగ్స్, స్ప్రౌట్స్, అన్ని ప్రోటీన్ గల ఫుడ్ పెడతారు. healthy కాన్ఫ్లెక్స్ food విత్ మిల్క్, ఓకే. ఆలు పరోటా. ఆ ఫుడ్ అంతా బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్సలెంట్ మేడం. సో మెనూ సేమ్ ఉంటుందా, మారుస్తూ ఉంటారు? మారుస్తూ ఉంటారు మేడం వీక్లీ. సో డిఫరెంట్ డిషెస్ అయితే మీరు తింటూ ఉంటారు, నార్త్ సౌత్ అన్ని కలిపి. దట్స్ సో నైస్ మణికంఠ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ Okay, ఆల్ ది ma'am. బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్. సో ఎంతసేపు మీకు ఈ యూనివర్సిటీలో చదువు, ల్యాబ్లు, ప్రాక్టికల్స్ అంటూనేనా, లేక ఏదైనా ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నాయా మీకు? ఉంటాయి మ్యామ్. మనకి సపరేట్ గేమ్స్, డాన్సెస్ అలా వాళ్ళని మనకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పార్టిసిపేట్ చేయడానికి ఉంటాయి. ప్లస్ మన నైట్ హాస్టల్ నైట్స్, గర్భా నైట్స్, మూవీకి తీసుకెళ్తారు. ఓకే. అండ్ అలాగే మీకు మరి ఇప్పుడు మ్యూజికల్ నైట్స్ ఇవన్నీ అంటున్నారు కదా, సో మీ పార్టిసిపేషన్ ఉంటుందా? ఎస్ మ్యామ్, ఉంటుంది మేడం. ఇప్పుడైతే వాళ్ళ యాన్యువల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు, లైక్ సంగ్రెల్లా. అది మేము కూడా కాళ్ళతో పార్టిసిపేట్ చేయొచ్చు, లైక్ డాన్స్ కానీ, సింగింగ్ కాంపిటీషన్ కానీ, అయితే మనకి ఏం నచ్చితే అది. అందులో కూడా ఫర్దర్ గా కూడా వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దే విల్ కండక్టెడ్ సో మెనీ ఈవెంట్స్, లైక్ వెన్ విల్ సీ దట్ సంగ్రెల్లా ఆర్ ఎల్స్ సంథింగ్ లైక్ ఫెస్ట్. దీస్ ఆర్ దే వర్ కండక్టెడ్ వెరీ గుడ్. ఓకే, వెరీ నైస్. సో ప్రతి ఈవెంట్స్ లైక్ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ కానివ్వండి, లేదంటే గార్బా నైట్స్, మ్యూజికల్ నైట్స్ అంటున్నారు కదా, సో నార్త్ స్టూడెంట్స్ తో పాటు ఈక్వల్ గా మన సౌత్ స్టూడెంట్స్ ని కూడా ప్రిఫర్ చేసి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చేయిస్తున్నారా? చేస్తున్నారు మేడం. కాకపోతే మనం పార్టిసిపేట్ చేయొచ్చు, మనం కూడా నేమ్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు మేడం. నార్త్ వాళ్ళకి అట్లా బాగా ప్రియారిటీ అది ఏం లేదు, అంతా మంచిగానే చూసుకుంటున్నారు దాన్ని ఈక్వల్ గా. సో మన సౌత్ స్టూడెంట్స్ కూడా మంచిగా పార్టిసిపేషన్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. సో మొత్తానికి యూనివర్సిటీలో మన తెలుగు స్టూడెంట్స్ చూస్తుంటే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదువుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఏమంటారు, మీరు కూడా ఒకసారి గట్టిగా ఓ వేసుకుంటారా? చూసారు కదా, దట్స్ సో నైస్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇది గీతా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. ఎన్నో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇస్తూ మోడర్న్ క్లాస్ రూమ్స్తో పాటు కాన్ఫరెన్స్ హాల్స్, అలాగే లైబ్రరీ, ఆడిటోరియంస్, ల్యాబ్స్ కానివ్వండి, క్యాంటీన్స్, క్యాఫిటేరియాస్, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ సెంటర్స్ అంటూ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాదండి, విదేశాల నుంచి కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి గీతా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ముఖ్యంగా మన ఈ యూనివర్సిటీలో వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉందండి. ఎందుకంటే వీళ్ళతో చాలా కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఈ యూనివర్సిటీతో కొలాబ్ అయి ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా బీటెక్లో సిఎస్సిలో డేటా సైన్స్, AI, MLతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చేస్తున్నారు. బికాస్ స్పెషల్గా వీళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చాలా ఫోకస్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే 100% ప్లేస్మెంట్స్ అనేది ఇస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్ 80% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు.